మీరు ఒక ప్రోడక్ట్ ని 100 రూపీస్ కి కొని 150 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. ఇక్కడ మీ ప్రాఫిట్ మార్జిన్ ఎంత? మీ ఆన్సర్ 50% అయితే మీరు 90% బిజినెస్ ఓనర్ చేసే మిస్టేకే చేస్తున్నారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసాక మీరు ఆ 90% నుండి 10% కి మూవ్ అవుతారు. ఫాలో చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక షీట్ లింక్ కూడా ఇచ్చాను. వీటితో పాటు అసలు బర్న్ రేట్ అంటే ఏంటి, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దీని ప్రాఫిట్ మార్జిన్ ఎంతో తెలుసా? 33.3%. 50 రూపీస్ అనేది ప్రాఫిట్ మార్జిన్ కాదు. ప్రాఫిట్ మార్జిన్ ఫార్ములా వచ్చి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ చూసుకుంటే సెల్లింగ్ ప్రైస్ 150 రూపీస్, కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ డివైడెడ్ బై 150 ఇంటూ 100. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 33.3% వస్తుంది. ఇప్పుడు బర్న్ రేట్ అంటే ఏందో చూద్దాం. బర్న్ రేట్ అంటే యువర్ మంత్లీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. అంటే మీరు బిజినెస్ జరగకపోయినా మీరు క్లోజ్ చేసుకున్నా కూడా మీరు ఈ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ పే చేయాల్సిందే. అసలు ఈ బర్న్ రేట్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే మీరు పే చేసే శాలరీస్, మీరు కట్టే రెంట్స్, మీరు పే చేసే ఎలక్ట్రిసిటీ, మీరు కట్టే సబ్స్క్రిప్షన్స్, ఇవన్నీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. అండ్ ఫైనల్ వన్ వచ్చి బ్రేక్ ఈవెన్ పాయింట్. అసలు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి? మీరు ఒక సర్టెన్ అమౌంట్ కంటే తక్కువ బిజినెస్ చేస్తే మీ బిజినెస్ లాస్ లో ఉంటుంది. దాన్నే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. అసలు ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఒక 80,000 అనుకుందాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫామ్ లో వచ్చి బర్న్ రేట్ అంటే మీ మంత్లీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై ప్రాఫిట్ మార్జిన్ ఇంటూ 100. మీరు ఈ పెన్ విషయంలో తీసుకుంటే ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ 33.3% అండ్ బర్న్ రేట్ వచ్చి 80,000 అనుకుందాం. 80,000 డివైడెడ్ బై 33.3 ఇంటూ 100 వేస్తే మీకు వచ్చే వాల్యూ 2,40,000. అంటే మీరు 2,40,000 కంటే బిజినెస్ తక్కువ చేస్తే మీ బిజినెస్ లాస్ లో ఉన్నట్టే. సో ఈ క్యాలిక్యులేషన్స్ తో మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. జస్ట్ మీ సెల్లింగ్ ప్రైస్, మీ కాస్ట్ ప్రైస్, మీ బర్న్ రేట్ ఎంటర్ చేస్తే మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఒక షీట్ చేశాను. జస్ట్ కామెంట్ షీట్. ఇలాంటి మోర్ బిజినెస్ కంటెంట్ కోసం ఫాలో చేయండి.